అందరికీ శుభోదయం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు నుండి నేను మళ్ళీ వీడియో స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. సో ఈరోజు సండే. సో అందరికీ హ్యాపీ సండే. ఈరోజు నేను ఎర్లీ మార్నింగే లేచేసాను. సో యాక్చువల్లీ ఏంటంటే నేను అంత ఎర్లీ మార్నింగ్ లేచేదాన్ని కాదనమాట. బట్ ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల నాకు చాలా బెనిఫిట్స్ అనిపించాయి. ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల మనం డే అంతా కూడా చాలా యాక్టివ్గా ఉంటాం. సో ఎప్పుడైతే నేను ఎర్లీ మార్నింగ్ లేచేసి నా హెయిర్ కోమ్ చేసుకున్నాను, అలాగే నా ఫేస్ వాష్ చేసుకున్నాను అనమాట. ఎర్లీ మార్నింగ్ లేచి హెయిర్ కోమ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మన హెయిర్లో ఏదైనా డర్ట్ ఉంటే అది క్లీన్ అవుతుంది. అదేవిధంగా మార్నింగే చక్కగా మన స్కాల్ప్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. సో దానివల్ల మన హెయిర్ గ్రో అవ్వడానికి అనేది యూజ్ అవుతుంది అనమాట. అలాగే మన హెయిర్ pH బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది అండ్ స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది అనమాట. సో అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ వాటర్తో మాత్రమే ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల కూడా ఫేస్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో ఫేస్ వాషెస్ ఏమైనా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎర్లీ మార్నింగే మన ఫేస్కి కెమికల్స్తో ఇది అవుతుంది. సో అందుకని చెప్పేసి కెమికల్స్ ఏం యూజ్ చేయకుండా ఓన్లీ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల ఫేస్కి కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. నార్మల్ వాటర్ కొంచెం మార్నింగ్ చల్లగా ఉంటాయి కదా, సో చల్లటి వాటర్తో చేయడం వల్ల ఫేస్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా అవుతుంది. ఫేస్ మీద నైట్ మనకంటే డర్ట్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత ఏమవుతుందంటే న్యాచురల్గా మన స్కిన్ నుంచి ఆయిల్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దాంతో మన స్కిన్ అనేది మాయిశ్చరైజ్ అవుతుంది. సో ఏదొక ఫేస్ వాష్తో ఫేస్ వాష్ చేసుకొని అలాగే మాయిశ్చరైజర్స్ అప్లై చేయాల్సిన అవసరం అనేది ఉండదు. న్యాచురల్గా నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకొని ఉంటే తర్వాత ఆటోమేటిక్గా మన స్కిన్ నుంచి న్యాచురల్ ఆయిల్స్ అనేవి రిలీజ్ అయ్యి మన ఫేస్ని మాయిశ్చరైజ్ చేస్తాయి అన్నమాట. సో ఇప్పటివరకు అయితే నేను ఇది చేశాను. నా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బ్రష్ చేయబోతున్నాను అనమాట. సో బ్రష్ చేయడంలో కూడా కొన్ని టెక్నిక్స్ అనేవి ఉంటాయన్నమాట. కొంతమంది టక్క 1 minute బ్రష్ చేసేస్తూ ఉంటారు. కొంతమంది చాలా ఫాస్ట్గా ప్రెజర్ చేసి బ్రష్ చేస్తూ ఉంటారు. సో బ్రష్ చేయడానికి కూడా ఒక వే అనేది ఉంటుంది. ఎప్పుడైనా మనం బ్రష్ చేసేటప్పుడు సర్క్యులర్ మోషన్లో చేయాలన్నమాట. ఇలా అంటే లైక్ దిస్, ఇలా సర్క్యులర్ మోషన్లో మనం అనేది బ్రష్ చేయాలి. అప్పుడు కరెక్ట్గా మన గమ్స్ మధ్యలో మన టీత్ మధ్యలో ఉన్న డర్ట్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఒకవేళ మీకు తెలిసింటే ఓకే, లేకపోతే ఈరోజు నుంచి ఫాలో అవుతారు అనుకుంటున్నాను. సో నా టంగ్ క్లీనర్ చూసారా, చాలా వెరైటీగా ఉంది కదా. చిన్నప్పుడు టంగ్ క్లీనర్స్ లైక్ నా మరీ చిన్నప్పుడు అంటే నార్మల్గానే యూజ్ చేశాను. ఒకసారి ఏమైందంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సో నా టంగ్ క్లీనర్ మిస్ అయిందనమాట. సో అప్పుడు మా అమ్మమ్మ ఏం చేశారు అంటే ఇవి ఉంటాయి కదా సంథింగ్ తాటాకులు అని అంటాం కదా, సో అవి డ్రై అయిపోయి ఉంటాయి కదా. సో ఆ డ్రై అయిపోయిన వాటి నుంచి ఒకటి కట్ చేసి దాంతో టంగ్ క్లీన్ చేసుకోమని ఇచ్చారు. సో ఆ మెమరీస్ అయితే చాలా బాగుంటాయి. నిజమే, అప్పట్లో అంతా కూడా చాలా న్యాచురల్గా ఉండేవి. లైక్ ఇలా ప్లాస్టిక్స్ కాకుండా ఇట్లా రబ్బర్లే కాకుండా అప్పట్లో చాలా న్యాచురల్గా టీత్ క్లీన్ చేసుకునేవాళ్ళు. లైక్ వేప పుల్లలతో బ్రష్ చేయడం, తాటాకులతో టంగ్ క్లీన్ చేసుకోవడం, విచ్ ఇస్ అ వెరీ న్యాచురల్ ప్రొసీజర్ వి యూస్ టు ఫాలో అప్పుడు. సో ఇప్పుడైతే ఈ ప్రొసీజర్స్ అన్నీ వచ్చాయి. అప్పట్లో వాళ్ళకి ఏం టీత్ ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. ఇప్పుడు ఇన్ని ప్రొసీజర్స్ వచ్చిన తర్వాతే అందరికీ టీత్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఎప్పుడైనా మీరు విలేజెస్కి వెళ్ళినప్పుడు, మీ అమ్మమ్మ వాళ్ళ ఊరు అలా వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఒకసారి వేప పుల్లతో ట్రై చేయండి. అది నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో మాది వచ్చేసి విలేజ్. సో నేను మ్యాక్సిమం ఇట్లా సిటీస్లో అలా చదువుకుంటూ ఉంటాను కదా. సో మీకు తెలిసి ఇప్పుడు నేను ఫిలిప్పీన్స్లో చదువుకుంటున్నానని, బట్ నాకు ఇంటికి వెళ్ళినప్పుడు అలా వేప పుల్లతో ట్రై చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఈవెన్ నాకు ఎర్లీ మార్నింగ్ లేచి వేపాకు చిగురు ఉంటుంది కదా, ఆ చిగురు తినడం కూడా చాలా ఇష్టం అనమాట. అది చాలా మంచిగా ఉంటుంది. సో ఇది నాకు కోవిడ్లో అలవాటు అయింది. అంటే మా మేనత్త వాళ్ళ ఇంట్లో అలవాటు అయింది అనమాట. అలా అంటే కోవిడ్ అప్పుడు ఎర్లీ మార్నింగ్ అవి తింటే మంచిది అని చెప్పేసి మా అత్త వాళ్ళు ఫాలో చేయించారు. సో అలా నాకు అలవాటు అయింది. అది కూడా చాలా మంచిది ఎర్లీ మార్నింగ్ వేపాకు పూత తినటం వల్ల. సో ఇప్పుడైతే బ్రష్ చేసేస్తాను. సో నా బ్రషింగ్ అయిపోయింది. సో నేను లేచేసరికి 5:40 అలా అయింది అనమాట.
సో నా బేసిక్ థింగ్స్ అంతా చేసేసుకునేసరికి ఇప్పుడు టైం 6:10 అలా అవుతుంది. సో నేను లేచినప్పుడు చాలా చీకటిగా ఉంది బయట. ఇప్పుడైతే వెలుతురు వచ్చేసింది అనమాట. ఫేస్ ఎప్పుడైనా మనం తుడుచుకునేటప్పుడు ఒక స్మూత్ క్లాత్ యూజ్ చేయడం చాలా బెటర్. అలానే యూజ్ చేయాలి, లేదంటే మన స్కిన్కి ఇరిటేషన్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు నా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక డ్రింక్ తాగబోతున్నాను. సో ఆ డ్రింక్ ఏంటి, ఆ డ్రింక్ వల్ల యూజెస్ ఏంటి, ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎవరెవరు ఆ డ్రింక్ తాగొచ్చు అనేది నేను ఆ డ్రింక్ని మేక్ చేస్తూ డ్రింక్ చేస్తూ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా డ్రింక్ తయారైపోయింది. మేకింగ్ ప్రాసెస్ చూశాను కదా, నేను దీనిలో వామ్ వాటర్, అలాగే హనీ, ఇంకా లెమన్ జ్యూస్ అనేది యూజ్ చేశాను. మొత్తం మిక్స్ చేసి, లైక్ మీరు టీ కాఫీ ఎలా అయితే తాగుతారో ఇన్స్టెడ్ ఆఫ్ దెమ్ వాటికి బదులు ఈ డ్రింక్ని యూజ్ చేయడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఈ డ్రింక్లో ఉన్న బెనిఫిట్స్ గురించి నేను 1 by 1 చెప్తాను. ఒకటి ఏంటంటే డీటాక్సిఫికేషన్. డీటాక్సిఫికేషన్ అంటే ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ ద్వారా కానీ వాటర్ ద్వారా కానీ ఏమైనా కంటామినెంట్స్ మన బాడీలోకి వెళ్తే, ఫారిన్ పార్టికల్స్ మన స్కిన్ని కానీ మన బాడీని కానీ డ్యామేజ్ చేసే పార్టికల్స్ మన బాడీలోకి వెళ్తూ ఉంటాయి కదా. సో వాటిని, టాక్సిన్స్ని బయటకు పంపించేయడానికి ఈ డ్రింక్ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే మన స్కిన్కి కూడా ఈ డ్రింక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎలా అంటే మన స్కిన్కి పింపుల్స్ వచ్చినా, యాక్నీ వచ్చినా కానివ్వండి, వాటిలన్నిటిని కూడా రిమూవ్ చేసి స్కిన్ని చాలా క్లియర్ చేస్తుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఈ డ్రింక్, ఈ వామ్ వాటర్, లెమన్ జ్యూస్, అలాగే హనీ మిక్స్ అయిన ఈ డ్రింక్ ఒక న్యాచురల్ డయూరిటిక్ అన్నమాట. సో కొంతమందికి ఏమవుతుందంటే బాడీలో ఎక్సెస్ ఫ్లూయిడ్స్, అంటే ఫ్లూయిడ్స్ ఎక్కువైపోయి బాడీలో అక్యుములేట్ అయిపోయి ఉండిపోతాయి అన్నమాట. దానివల్ల బ్లడ్ ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అయ్యి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళు ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్లూయిడ్స్ అన్నీ యూరినేషన్ ద్వారా బయటికి పంపించేస్తుంది. సో అలా జరగడం వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా డిక్రీజ్ అవుతుంది. సో అలాంటి వాళ్ళు ఈ డ్రింక్ తీసుకోవడం చాలా 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 మంచిది అనమాట. సో దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, యాంటీ మైక్రోబియల్ ఏజెంట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ డ్రింక్ తాగడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ని మంచిగా బూస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇమ్యూనిటీ లెస్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ మంచిగా బూస్ట్ అవుతుంది. అలాగే మంచి ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు కూడా రిమైనింగ్ బెనిఫిట్స్ కోసం ఈ డ్రింక్ ఖచ్చితంగా కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇది మన ఎనర్జీని బూస్ట్ చేస్తుంది అనమాట. సో ఈ వాటర్లో మనకి ఎలక్ట్రోలైట్స్ అనేవి ఉండడం వల్ల మంచిగా మన ఎనర్జీ అనేది బూస్ట్ అవుతుంది. డే అంతా కూడా చాలా యాక్టివ్గా ఉంటామన్నమాట. వన్ మోర్ థింగ్ వచ్చేసి, మన బాడీలో ఏమైనా ఇంజురీస్ అయినా, ఏమైనా మనకి వూండ్స్ ఉన్నా, అరే మనకు తెలియకుండా లోపలే కొంత ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో అలా ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ని తగ్గించేస్తూ ఉంటుంది. సో కొంతమందికి ఆల్రెడీ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయ్యి అది క్రోనిక్ స్టేజ్లో ఉంది అనుకున్నాం, అంటే బాగా ఎక్కువ రోజులు, మోర్ దాన్ 4 weeks, మోర్ దాన్ మంత్స్ ఆ ఇన్ఫ్లమేషన్ అనేది వాళ్ళకి ఉంది అనుకుంటే వాళ్ళు ఈ డ్రింక్ని కన్జ్యూమ్ చేయడం చాలా అంటే చాలా మంచిది. సో ఇది క్రోనిక్ ఇన్ఫ్లమేషన్ని మొత్తం కూడా రెడ్యూస్ చేసి బాడీకి మంచి బెనిఫిట్స్ అనేవి ఇస్తుంది అనమాట. సో ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఇది తీసుకోవడంలో తప్పేం లేదు కదా. ఎర్లీ మార్నింగ్ లేచి కాఫీ, టీ ఇలాంటివి కాకుండా ఇవి తీసుకోవడం చాలా మంచిది. కాఫీ, టీ నథింగ్ బట్ డ్రగ్స్ అనమాట. తీసుకోకపోతే తర్వాత రోజు అదే టైంకి హెడేక్ వచ్చేసి తీసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. మన బ్రెయిన్ తీసుకో అని చెప్తూ ఉంటుంది, ఎందుకంటే మన బాడీ వాటికి ఎడిక్ట్ అయిపోతుంది. సో మేబీ టీ, కాఫీ తీసుకోవడం వల్ల మెలనిన్ రెడ్యూస్ అయ్యి మనకి నిద్ర లేకుండా చేయొచ్చేమో, బట్ దట్ ఈస్ అ బ్యాడ్ హ్యాబిట్ అనమాట. సో దాని బదులు ఇది మీరు కాఫీ, టీ లాగా ఇది అలవాటు చేసుకోవడం వల్ల మన బాడీకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. వన్స్ ఫాస్టింగ్ ఉండడం అనేది చాలా అంటే చాలా బెనిఫిట్ ఇస్తుంది బాడీకి. వారం అంతా కూడా మనం తింటూ ఉంటాం, లైక్ మన బాడీ అంతా వర్క్ చేస్తూ ఉంటుంది. మన స్టమక్ కానీ, మన ఇంటెస్టైన్స్ కానీ, పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు అంటాం కదా. సో మన ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి వర్క్ చేస్తూ ఉంటాయి. సో మనం ఫాస్టింగ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక రోజు వాటికి రెస్ట్ దొరుకుతుంది. అలాగే మన బాడీలో రిమైనింగ్ ఏదైతే వేస్ట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉండిపోతాయో వాటన్నిటిని క్లీన్ అవుట్ చేయడానికి బాడీకి కొంచెం టైం దొరుకుతుంది అనమాట. సో వీక్లీ వన్స్ ఫాస్టింగ్ చేయడం అనేది చాలా అంటే చాలా బెస్ట్. సండే అనే కాదు, రిమైనింగ్ డేస్ ఏమైనా
ఒకరోజు ఫాస్టింగ్ ఉండడం వల్ల మన బాడీకి చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా డైలీ రొటీన్తో పాటు ప్రతి ఒక్క స్టెప్లో మీకు హెల్త్ బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పేసి మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పాను అనుకుంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.